ఆధ్యాత్మిక మిత్రులారా, పత్రిజీ 3వ స్మృతి స్మరణోత్సవ సందర్భంగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతగా పాట వివరణ. పాట: జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. ధ్యానమే జీవన వేదమని, ధ్యానమే జీవన వేదమని ఎలుగెత్తి చాటిన బ్రహ్మర్షి. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. జీవుడే దేవుడని, దేహమే దేవాలయమని, ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోవడమే జ్ఞానమని, శ్వాసనే గురువుగా గమనించడమే సాధనయని, ఆనాపానా ఆనాపానా సతియే ధ్యాన మార్గమని తెలిపిన వాడవు. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. సత్యం గుర్తించక చిక్కుల పాలవుతూ జనులు నిత్యం ఎడతెగని బాధలతో సతమతమైపోతూ ఉంటే, బాధల బంధాలతో జీవించడమే నరకమని బాధపడే జనాల, ఏడ్చే జనాల ఎదకు హత్తుకొని ధ్యానముతో దుఃఖాన్ని బాపితివి. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. హింసని పాపమని, కష్టాలకు కారణమదేనని, ఆత్మయే నీవు అని, దేహం నువ్వు కాదు అని, కర్మఫలం కడుగుకునే మార్గమే ధ్యానమని, ధ్యానముతో ధ్యానముతో దారిని చూపి తరింపజేసిన తండ్రివి. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. ధ్యానమే జీవన వేదమని, ధ్యానమే జీవన వేదమని ఎలుగెత్తి చాటిన బ్రహ్మర్షి. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ. మిత్రులారా, వివరణ. ప్రస్తుత సమయంలో మానవులందరికీ ధ్యానమే ప్రతినిత్యము ఆచరించమని బోధించిన మహనీయుడు మన పత్రిజీ. దేహమే దేవాలయమని, దేహంలో ఉండి నడిపిస్తున్న ఆత్మయే దైవమని, ఆ ఆత్మయే పరమాత్మ అని చాటి చెప్పిన బ్రహ్మర్షి మన పత్రిజీ. ఆనాపాన సతి ధ్యానము అంటే మనము పీల్చే గాలిని విడిచే గాలిని గమనించుకోవడమే ధ్యానమని, మన శ్వాసనే మనకు గురువని బోధించాడు. మానవులు జీవిత సత్యాలు తెలుసుకోలేక, జీవిత పరమార్థం అర్థం కాక, బాధలతో సతమతమైపోతూ ఏడుస్తూ జీవించి జీవితాలను నరకప్రాయం చేసుకుంటూ జీవించే జనాలకు ధ్యానం ద్వారా దుఃఖాన్ని బాపిన మహనీయుడు మన పత్రిజీ. మనిషి చేసే హింస ద్వారానే కర్మఫలం వస్తుందని, ఆ కర్మఫలంగా కష్టాలు వస్తాయి అని బోధించాడు. ఆత్మయే శాశ్వతం కాని దేహం అశాశ్వతమని తెలిపాడు. మనిషి కర్మఫలం కడుగుకోవాలంటే ధ్యానమే సరైన మార్గమని, ధ్యానంతో దారిని చూపి మనుషులను మానసికంగా అంతరంగంలో మార్పు కలిగేలా తరింపజేసిన ధన్యజీవి మన పత్రిజీ. అందుకే పత్రిజీ భూలోకయాత్ర ముగించిన ధ్యానులందరిలో చిరస్మరణీయంగా నిలిచారు. పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అందుకే ఫ్రెండ్స్, అందరూ ప్రతినిత్యము శ్వాస మీద ధ్యాసతో పిరమిడ్ ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ జీవితాలను తరింపజేసుకోవాలని కోరుతూ మీ గాయత్రి స్వామి, ప్రేమ విశ్వం నుండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.